భ్రష్టత్వం వచ్చినప్పుడు దేవుడు నిన్ను మోసపరచుకోకుండా నీకు దేవుడు ఏ ఆత్మను ఇయ్యడు. దేవుడు వాక్యాన్ని మాత్రమే నీ ముందు పెడతాడు. వాక్యాన్ని విని విన్న వాక్యాన్ని నీ హృదయంలో నువ్వు భద్రపరుచుకొని దాన్ని నెమర వేసుకొని నిన్ను మోసపరిచే సంఘటనలు నీ ముందు జరుగుతున్నప్పుడు ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ నేను చదివింది ఇది, నా దేవుడు చెప్పిన మాటలు ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని వాటికి ఎదురేడి నిలబడగలుగుతావా? అప్పుడు నిలిచిపోతావు. ఇక్కడ కూడా మాట అంటాడు యేసుప్రభువారు, ఆనాడు ఏర్పాటు చేయబడ్డ వారి కొరకు సహితము ఆ రోజులు తక్కువ చేయబడవు అని చెప్తున్నాడు. అవునా? మంచి వాళ్ళను దేవుడు నాశనం చేయకూడదని ఇబ్బందుల పాలు అవుతారు, కానీ నిరీక్షణ మాత్రం వారు పోగొట్టుకొనరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మోసము చేసే ఆత్మను దేవుడి లోకం మీదకి ఇచ్చినా, అటువంటి చెట్టు లాంటి పండును పెట్టినా నువ్వు ఆకర్షింపబడతావా లేదని నీ చేతుల్లోనే ఉంది. నువ్వు మోసపరచబడతావా లేదని నీ చేతుల్లో ఉంది. పాము వంటి దానిని నీ ముందు తీసుకొచ్చి నీకు మృదువైన మాటలు చెప్పి దేవుని దగ్గర నుంచి నిన్ను భ్రష్టత్వం వైపు నడిపించడానికి మెల్లిగా నీ గురించి, నీ కుటుంబం గురించి, నీ సంఘం గురించి, నీ సమాజం గురించి తప్పుడు మాటలు మెల్ల గుసగుసలు నీ చెవులో చెబుతున్నప్పుడు జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. నేను విన్నది వేరు, ఇక్కడ జరుగుతున్నది వేరు. నేను చదివింది వేరు, ఇక్కడ నాకు వింటున్నది వేరు. ఏది నమ్మాలి అన్నప్పుడు అది నిర్ణయం నీ చేతికి దేవుడు వదిలేస్తున్నాడు. మనుషులు చెప్పే భ్రమపరిచే మాటలు నమ్ముతావా? దేవుడు చెప్పిన మాటలు నమ్ముతావా? నీ ఇష్టమని నీ చేతికే దేవుడు అప్పచెబుతున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త.